ఆన్లైన్ వ్యక్తిగత రుణాలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ మోసాలు, డేటా దొంగతనం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రుణం తీసుకునే ముందు యాప్ లేదా వెబ్సైట్ ఆర్బీఐ నియంత్రణలో ఉందో లేదో సరిచూడండి. అనవసరమైన అనుమతులు ఇవ్వకండి. మీరు ఆన్లైన్లో రుణం తీసుకోవాలని అనుకుంటే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ యాప్ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకోవడం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా అది కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాలాసార్లు ఆన్లైన్లో వ్యక్తిగత రుణం తీసుకున్న వారు మోసానికి గురవుతున్నారు. ప్రజల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు అనేక రకాల రుణాలను ఇస్తాయి. ఈ రుణాల్లో ఒకటి వ్యక్తిగత రుణం. ఇది ప్రజల వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి బ్యాంకులు ఇస్తాయి. ఈ రోజుల్లో ప్రజలు వ్యక్తిగత రుణం తీసుకోవడం చాలా సులభమైంది. ఇప్పుడు బ్యాంకులు మాత్రమే కాకుండా చాలా యాప్లు కూడా ఉన్నాయి. ఇవి ప్రజలకు ఆన్లైన్ వ్యక్తిగత రుణాలను చాలా సులభమైన మార్గంలో అందిస్తున్నాయి. దానికోసం ప్రజలు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఎంత సౌకర్యవంతంగా ఉన్నా అది కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాలాసార్లు ఆన్లైన్ పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి మోసానికి గురవుతాడు. ఆ వ్యక్తి సమాచారం కూడా దొంగిలించబడవచ్చు. ఇది మోసానికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా అతని డేటా సురక్షితంగా ఉంటుంది. అతను మోసానికి బలవడు. మీరు యాప్ లేదా వెబ్సైట్ ద్వారా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు పాన్, ఆధార్, బ్యాంకింగ్ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలి. వెబ్సైట్లు, యాప్ల ద్వారా ఈ సమాచారం తరచుగా థర్డ్ పార్టీ విక్రేతలు, డేటా అనలిటిక్స్ కంపెనీలకు చేరుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమాచారం దొంగిలించబడవచ్చు. ఇది మీపై మోసానికి దారితీయవచ్చు. ఏదైనా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు యాప్ లేదా ప్లాట్ఫామ్ను తనిఖీ చేసి ఆ ప్లాట్ఫామ్ ఆర్బీఐ చే నియంత్రించబడుతుందని నిర్ధారించుకోండి. ఏదైనా యాప్ లేదా వెబ్సైట్కు అవసరమైన అనుమతులను మాత్రమే మంజూరు చేయండి. దానికి మీ కాంటాక్ట్లు లేదా ఫోటో గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వకండి.